అంటే కేటగిరీ 1 ట్రిపుల్ ఐటీస్ అంటే ఓల్డ్ ట్రిపుల్ ఐటీస్ అనమాట. ఇక్కడ కూడా మీకు గ్వాలియర్లో తీసుకున్నట్లయితే మీకు 99.4% అంటే 207 మార్క్స్ వచ్చాయన్నమాట. అంటే 8044 ర్యాంక్ ఉంది. అదర్ కేటగిరీ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియోని ఆపి మీ కేటగిరీ ఏంటో మీరు చూసుకొని అక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుందా లేదా అనేది కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మీకు అర్థమైందండి. ఇది కేటగిరీ 1 ట్రిపుల్ ఐటీస్. అదేవిధంగా మరి కేటగిరీ 2 ట్రిపుల్ ఐటీస్లో కూడా నాగ్పూర్ నుంచి ధారవాడ వరకు ఇవన్నీ కూడా నేను కేటగిరీ 2 ట్రిపుల్ ఐటీస్ కింద ఇవ్వడం అనేది జరిగింది. సో ఓపెన్ కేటగిరీలో అయితే 37,000 వరకు మీకు వస్తుంది. అదేవిధంగా అదర్ కేటగిరీస్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఓపెన్లో అయితే మీకు 154 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు కేటగిరీ 2 కింద కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ధారవాడలో. అదేవిధంగా కొట్టాయం, రాయచూరు, కర్నూలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు కేటగిరీ 2 ట్రిపుల్ ఐటీస్లో కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా కేటగిరీ 3 ట్రిపుల్ ఐటీస్లో కూడా అంటే అగర్తల, బఘల్పూర్, కళ్యాణ్, వెస్ట్ బెంగాల్లో ఉంది. మణిపూర్లో ట్రిపుల్ ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ కేటగిరీ 3 ట్రిపుల్ ఐటీస్లో మీరు